హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. నేనైతే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వెజ్లో ఏమన్నా కర్రీ ఆర్డర్ చేయాలంటే నా మైండ్లోకి వచ్చేది ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా. సో ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్ వచ్చేలాగా పన్నీర్ బటర్ మసాలాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్, 4 టమాటాల ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, పీల్ తీసుకున్న 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ గల్లుప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, గుప్పెడు నానబెట్టుకున్న జీడిపప్పు, 1 టీ గ్లాస్ వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నేను కలర్ కోసం కాశ్మీరీ కారం వాడానండి, మీరు కావాలంటే కూర కారమైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక పన్నీర్ పీసెస్ని ఈ సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆర్ బటర్ వేసి ఒక బిర్యానీ ఆకు, 1 స్టార్ అనీస్, 1 టీ స్పూన్ సోంపు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి 30 సెకండ్ల దాకా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసి గ్రేవీలోని ఫ్లేవర్స్ పన్నీర్ క్యూబ్స్కి బాగా పట్టేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 7 నిమిషాలకి గ్రేవీలోని ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ క్యూబ్స్కి మంచిగా పడతాయి. అప్పుడు 1 టీ స్పూన్ పంచదార, కాస్త కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. దీన్ని మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కసూరి మేతి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి, దీన్ని స్కిప్ చేయకండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా 1 టీ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా రెడీ. రోటీ, నాన్, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా ఈ సైడ్ డిష్గా భలే సెట్ అయిపోతుంది. ఇది చాలా క్విక్ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.